ఇంతకుముందు ట్రైన్ వెళ్ళాలంటే చాలా టైమింగ్ డిలే అవుతుంటుంది. బట్ ఈ వందే భారత్ రావడం వల్ల చాలా ఫాస్ట్గా ఇన్ టైంకి వెళ్ళగలుగుతున్నాం. డ్యూటీస్ కానీ రిమైనింగ్ వర్క్స్ కానీ అన్నీ కూడా ఇన్ టైంలో ప్లాన్ చేసుకోగలుగుతున్నాం. అమృత్ భారత్ స్కీమ్ కింద 546 స్టేషన్లు రీడెవలప్మెంట్ స్కీమ్ కింద ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. In Andhra Pradesh, the focus has been on completing the last mile projects. The third line works in Vijayawada and Guddur have been taken up on a very fast pace. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా పురోగతి వైపు దూసుకు వెళుతోంది. ముఖ్యంగా పలు నగరాలను, పట్టణాలను కలుపుతూ అనుసంధానం చేయబడ్డ రైల్వే లైన్లు, రహదారులతో ఏపీ ప్రగతి పదం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ అభివృద్ధిలో భారతీయ రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజల కలలను, ఆకాంక్షలను భారతీయ రైల్వే నిజం చేస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా తన ప్రస్థానాన్ని సాగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా భారతీయ రైల్వే అభివృద్ధిలో ముందుకు నడిపిస్తుంది. అందులో భాగంగా ఏపీలో రైల్వేకి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ ను రైల్వే జంక్షన్ గా అభివృద్ధి చేసింది. విజయవాడ రైల్వే జంక్షన్ దేశంలోనే 4వ రద్దీగా ఉండే రైల్వే జంక్షన్. ఈ రైల్వే జంక్షన్ నిత్యం సుమారు 1,40,000 మంది ప్రయాణికులకు 190 ఎక్స్ప్రెస్లతో మరియు 170 సరుకు రవాణా రైళ్లతో సేవలు అందిస్తుంది. ఇది భారతీయ రైల్వే యొక్క ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటి. జాతీయంగానూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ ప్రాంతాలకు రైలు ద్వారా రవాణా అందించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రగతికి దోహదం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందమైన ప్రకృతి దృశ్యంలా రైల్వే తన నెట్వర్క్ ను ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఆయువు పట్టుగా రైల్వే ఉంది అంటే అతిశయోక్తి కాదేమో. ప్రజల కలలకు, ఆకాంక్షలకు, వారి జీవన ప్రమాణ మెరుగుదలకు రైల్వే తన ట్రాక్ల ద్వారా ప్రగతి ఉక్కు పట్టాలను ఏర్పరిచింది. Apart from this, certain stations are being developed under major redevelopment like Nellore, Rajahmundry and the upcoming Vijayawada station also will have much bigger amenities, shopping at the railway stations under one station, one product, where the local artisans will be given importance and people coming from different parts of the country can come onto the station, can take home a small memory from these places. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వేలు ఇటీవల సంవత్సరాలలో అభివృద్ధి చెంది విస్తరణతో పాటు ఆధునికీకరణకు సాక్ష్యంగా నిలిచాయి. దేశంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం భారతీయ రైల్వేలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా 1275 రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. గుంటూరులోని 16 స్టేషన్లతో కలుపుకుని మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 72 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశారు. దశల వారీగా ఈ ఎంపిక చేయబడిన రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రస్తుతం అందుతున్న కనీస సౌకర్యాలకు మించి ప్రయాణికులకు సరికొత్త ఏర్పాట్లను అందించడమే అమృత్ భారత్ స్టేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా విశాఖపట్నంలో 800 కోట్లతో కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారు. నంద్యాల, ఎర్రగుంట్ల సెక్షన్ నంద్యాల జిల్లాలోని నంద్యాలను మరియు కడప జిల్లాలోని ఎర్రగుంట్లను కలుపుతుంది. ఇది 2016 ఆగస్టు 23వ తేదీన ప్రారంభించబడింది. మొత్తం ప్రాజెక్ట్ 967 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్కీమ్ కింద పబ్లిక్ కి చాలా ఉపయోగకరంగా స్టేషన్లన్నీ డెవలప్ జరుగుతూ ఉన్నాయి. టికెట్స్ రేట్లు కూడా తగ్గించారు. అదేవిధంగా కొన్ని స్పెషల్ ట్రైన్లకు కూడా పర్మిషన్ ఇచ్చారు, స్టాపేజీలు కూడా ఇచ్చారు. ఆ స్కీమ్ ద్వారా స్టేషన్లన్నీ డెవలప్ చేయడం జరుగుతుంది. The Amrit Bharat station scheme, which is launched by our Honorable Prime Minister, again focuses on giving each and every passenger across Indian Railways the same facilities. We are majorly focusing on the ease of movement inside the railway stations with ample
lifts, escalators, and wider foot-over bridges. దక్షిణ మధ్య రైల్వే సేవలందిస్తున్న నిజమైన ఓడరేవుల్లో కృష్ణపట్నం ఓడరేవు ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం ఓడరేవు వెంకటాచలం ఓబులవారిపల్లె కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్. ఇది 2 ప్రధాన రైలు మార్గాల మధ్య రైలు కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల గుంతకల్లు డివిజన్ నుండి కృష్ణపట్నం వచ్చే రైళ్లకు 72 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు ఓబులవారిపల్లె, రేణిగుంట, గూడూరు సెక్షన్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. కృష్ణపట్నం పోర్టు, వెంకటాచలం, ఓబులవారిపల్లె రైల్వే లైన్ విజయవాడ, గూడూరు, రేణిగుంట, గుంతకల్ సెక్షన్లలో ప్యాసింజర్ మరియు గూడ్స్ రైలు సర్వీసుల భారాన్ని తగ్గిస్తుంది. రైల్వే లైన్ పూర్తయిన తరువాత సరుకు రవాణాలో గణనీయమైన వృద్ధిని ఆశించవచ్చు. ఈ మార్గంలో ప్రయాణికుల సేవలు ప్రారంభమైన తరువాత ఈ రైల్వే లైన్ ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తో సహా మరికొన్ని కొత్త రైళ్లు, ఉదాహరణకు సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్, విజయవాడ చెన్నై వందే భారత్, అనంతపురం నుండి న్యూఢిల్లీకి వెళ్లే కిసాన్ రైల్ ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లను ప్రారంభించడంతో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. అంటే ఈ వందే భారత్ మొదలవడం వల్ల ప్రయాణికులు తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుకోగలుగుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు సికింద్రాబాద్, విశాఖపట్నం, చెన్నై, విజయవాడ మధ్య ఈ వందే భారత్ నడుస్తున్నాయి. ప్రైసెస్ అనేవి అఫోర్డబుల్గా ఉన్నాయి, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ గవర్నమెంట్ నిజంగా ఇలాంటి ట్రైన్స్ ఇంకొన్ని ప్రవేశపెడితే పీపుల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు.